క్రిస్మస్ అంటే కేవలం త్యాగాలు మాత్రమే కాదు, విధేయత. క్రిస్మస్ అంటే విధేయత. అంటే భూమి మీదకి వెళ్ళాలని దేవుడు చెప్పాడు. వెంటనే యేసుక్రీస్తు ఏం చేశాడు? వెళ్తానని తండ్రి మాటకి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. మరియ దగ్గర దూత వచ్చింది, మరియా నువ్వు గర్భవతి అవుతావు. వెంటనే మాటకి ఏం చేసింది? అప్పుడు నీ ఇష్టమే కానీ అని విధేయత చూపించింది. యేసోబు నీ భార్యని చేర్చుకో అన్న మాటకి యేసోబు వెంటనే చూపించాడు, విధేయత చూపించాడు. గొర్రెల కాపరకు వార్త వచ్చింది, వెంటనే ఆ మాటకు వాళ్ళు ఏం చేశారు? విధేయత. నక్షత్రం కనబడింది, వెంటనే నక్షత్రాన్ని చూసి జ్ఞానులు విధేయత చూపించారు. అసలు క్రిస్మస్ అంటే నా దృష్టిలో నేను చదివిన ఈ వాక్యాలు నేను చదువుతున్నా నాకు అర్థమైందంటే త్యాగము, నెక్స్ట్ విధేయత. అదే నిజమైన క్రిస్మస్. మనం చేయాలి క్రిస్మస్. ఏ క్రిస్మస్? త్యాగము అనే క్రిస్మస్ చేయాలి, విధేయత అనే క్రిస్మస్ చేయాలి. ఇదే నిజమైన క్రిస్మస్. కానీ ఈరోజు క్రిస్మస్ యొక్క అర్థం మారిపోయింది, దాని ఉద్దేశం మారిపోయింది. దానికి గల కారణాలు ఏంటంటే అసలు యేసుక్రీస్తు